నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పమ్మా. గురుగారు, మన హిందూ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పండగకి ఒక్కొక్క అంతరాయం ఉంటుంది. దాని వెనక ఏదో ఒక చరిత్ర అనేది దాగి ఉంటుంది కదా గురుగారు. అలాగే మనకి ఈ నెల 14వ తారీఖు చూసుకున్నట్లయితే హోలీ పండుగ వస్తుంది. మరి హోలీ పండుగ అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే రంగులు. చిన్న నుంచి పెద్ద వరకు తేడా లేకుండా రంగులతో చాలా ఆడుకుంటారు అనమాట. అసలు ఈ హోలీ పండుగ వెనక ఏమన్నా చరిత్ర దాగి ఉంది అంటారా? అసలు హోలీ పండుగ వెనుక ఆంతర్యం ఏంటి గురువుగారు? అసలు హోలీ పండుగ అంటే ఎందుకు రంగులు మాత్రానికే పూసుకుంటారు గురువు? రంగుల ప్రత్యేకత అసలు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. అవును. యాక్చువల్లీ అసలు ఈ రంగులు వాడే ఈ పద్ధతే లేదు మన దగ్గర. ఈ రంగులు అసలు ఎందుకు ఈ మాసంలో, ఇది వసంత మాసం అంటారు, ఈ మాసంలో వాడడానికి గల అంతరార్థం అమ్మా కొంచెం లోపటికి అంటే డీప్ గా వెళ్ళి చూస్తే శాసనాల్లో అంటే దైవాధీనంలో నుంచి మాట్లాడుతూ మనం మానవ శరీరాలకి వస్తాం. హోలిక అనే ఒక రాక్షసి, హోలిక ఈ హోలిక అనే ఒక రాక్షసి హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు ఆవిడ. హిరణ్యకశిపుడు ఎవరు అసలు? హిరణ్యకశిపుడు ఎవరంటే ఆయన నరసింహస్వామికి వ్యతిరేకి, అంటే ప్రహ్లాదుడి యొక్క తండ్రి. ఈ హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే విష్ణు మహానీయుడి యొక్క ఏ పని కూడా అంటే హరినామ అన్ని ఎక్కడా కూడా స్మరించొద్దు, హరినామ స్మరణం చేయకూడదు అని రాజ్యంలో అందరినీ ప్రేరేపిస్తుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వర్గం వాళ్ళు హరినామ స్మరణం చేస్తే అక్కడికి దండయాత్ర చేసి హిరణ్యకశిపుడే గొప్పవాడు అని చెప్పేలా చేస్తాడు అనమాట. అంటే రామనామం అన్నట్టుగా ఇప్పుడు విష్ణునామం అన్నా నరసింహనామం అన్నా ఒకటే, తండ్రి రూపాలు. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే హిరణ్యకశిపుడి దగ్గర తండ్రి ఒక వ్యూహం పెడతాడు. మీరు మీ కడుపులో పుట్టబోయే బిడ్డ ద్వారా మరణం ఉంది అని ఆయనకు ఒక గండం ఉంటది. ఆయన కడుపులో పుట్టిన వాడు వచ్చేసేసి ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు అని అంటారు. ఈ భక్త ప్రహ్లాదుడు 7 సంవత్సరాలు వచ్చేసరికి ఎక్కడ పోయినా కూడా విద్యా అర్హతలు ఏది పొందాలన్నా కూడా ఆయన విష్ణుదేవుడి యొక్క ఆలోచనలు చేస్తాడు. ఈయన విష్ణుదేవుడిని ఆరాధించడం అనేది ఈయనకు నచ్చదు. ఆయన గారేమంటారు, నీ తండ్రే గొప్ప అని చెప్పి మాట్లాడిన ఆ తరుణం మనందరికీ తెలుసది. అయితే అలాగా హిరణ్యకశిపుడు ఏంటంటే పలు విధాలుగా ఈ భక్త ప్రహ్లాదుడిని పాములతోని కాటేపిస్తాడు. హరినామ స్మరణం అనకూడదా బాలక, లేకపోతే నిన్ను నేను చంపుతా, రాక్షసుడు నీ తండ్రి అని. పాములు కాటేసినా బతుకుతాడు, ఏనుగులతో తొక్కిస్తాడు బతుకుతాడు, కర్రలతో కొట్టిస్తాడు బతుకుతాడు, పైన కొండ మీద నుంచి తోసిస్తాడు బతుకుతాడు, పులితో భయపడిపిస్తాడు, దాన్ని కరవడానికి వెళ్ళి చంపడానికి పంపిస్తాడు, అయినా బ్రతుకుతూనే ఉంటాడు ఏదో విధంగా. ఏదో ఒక రక్ష ఎలా చేసినా బతుకుతున్నాడు కదా వీడు, నా కడపలో చెడగొట్టాడు అని ఆలోచన చేసి ఒక వ్యూహం రచిస్తాడు. హిరణ్యకశిపుడి యొక్క చెల్లె హోలిక రాక్షసి. ఈ హోలిక రాక్షసి యొక్క వరం ఏంటంటే అమ్మా, ఆవిడ ఉదాహరణకి హోలిక రాక్షసి ఎవరన్నా పట్టుకున్నది అనుకుందాం, పట్టుకుంటే వాళ్ళు కాలిపోతారు అనమాట. హోలిక రాక్షసి ఎవరిని పట్టుకున్నా కాలిపోతారు, ఆమెకున్న వరం అది. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఒక గోడను పట్టుకుంటే గోడ కాలిపోతుంది, ఆవిడ ఏదైనా గడ్డిని పట్టుకుంటే గడ్డి కాలిపోతుంది, ఆవిడ ఎవరైనా మనిషిని పట్టుకుంటే మనిషి కాలిపోతాడు. ఈ వరం ఉంటుంది ఆవిడకి. ఇలా వరం ఉండడం చేత హిరణ్యకశిపుడు వ్యూహం రచిస్తాడు. ఆహా, మా చెల్లి ఎవరిని పట్టుకున్నా కాలిపోతాడు కాబట్టి ఈ బాలకుడిని తీసుకెళ్లి మా చెల్లి ఒడిలో పడుకోబెట్టి పట్టుకోమని చెప్పుతా, కాలిపోతుంది అని చెప్పినప్పుడు చెల్లి దగ్గరికి పోయి చెల్లి ఒడిలో పెట్టి అంటాడు, ఈయన గారిని చంపాలి నువ్వు, నీకు ఎలాగో వరం ఉంది కదా చెల్లి, కాల్చాలి, కాల్ చేసేసేయాలి, వీడికి బూడిద చేసేసాయని అంటాడు. ఇక్కడ వరకు వరం నడుస్తుంటది. సరే మా అన్న చెప్పిన మాట తప్పకూడదు అని చెప్పేసి ఆ అబ్బాయిని ఒడిలో పడుకోబెట్టుకొని, ఆవిడకి ఏం వరం ఉంటదంటే, ఈడ బాగా గమనించాల్సింది, ఎవరిని పట్టుకున్నా కాలే వరం ఉంటది, ఎవరిని పట్టుకున్నా. అయితే హిరణ్యకశిపుడిని కొడుకు అంటే ఈ భక్త ప్రహ్లాదుని ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడు బాలుడు చిన్నవాడు కదా, కాబట్టి ఈమె ఏం చేస్తుంది అంటే మంట రావడానికని ఈవిడ శరీరాన్ని పట్టుకుంటది. ఇట్లా మంట రావడానికని, ఆ మంట రావడానికి శరీరాన్ని పట్టుకోగానే ఇట్లా ఎత్తుకుంటది కదమ్మా, ఇలా ఆయన పట్టుకోవడానికి ఏమో దైవరక్ష ఉంటది అంట. హిరణ్యకశిపుడి చెల్లెకున్న వరం ఏంటంటే ఎవరైనా పట్టుకుంటే, ఈవిడ ఏం చేస్తుంది అంటే బాలుడిని ఏం చేస్తుంది, పట్టుకుందాం అని చెప్పేసి బాలుడిని పట్టుకొని తన శరీరం మొత్తం కాలేలా చేసుకుంటది. తన శరీరాన్ని శరీరం కాలితే బిడ్డ కూడా కాలుతాడు. అయితే బిడ్డ కారణ జన్ముడు అవడం చేత హోలిక రాక్షసి నిజంగా కాలుతుంది.
కాలిపోతుంది ఆవిడ. కాలిపోయి ఆవిడ కాలం చేసేస్తుంది, అక్కడ బూడిద అయిపోతుంది ఆవిడ. బూడిద అయిపోయినాక ఇంకా ఆయనకి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఏం చేయాలి, నా చెల్లెని చంపిండు, రాజ్యంలో ఎన్ని ప్రయోగాలు చేసినా బతికిండు అని చెప్పేసి, ఎక్కడున్నాడు రా నీ హరి, ఒకసారి పిలువు చూస్తా, ఎంత బలవంతుడా అని చెప్పి అంటాడు. హిరణ్యకశిపుడికి ఉన్న వరం ఏంటంటే అమ్మా, ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సిందంటే, మనిషి కాకుండా ఇటు మృగము కాకుండా ఉండేయాలి ఒక శరీరం, అటు ఆకాశము ఇటు భూలోకం కాకుండా మధ్యలో చంపబడాలి, మరియు మానవ శరీరంతో పుట్టకూడదు కలయికలో, అలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్తే వరంలో ఏముంటదంటే, అటు సగం తండ్రి తల మృగం సింహం కింద మానవ శరీరం, తండ్రి అలా రూపం ఎత్తుతాడు. తండ్రి ఇంకొకటి ఏంటంటే కడప మీద కరెక్ట్ గా కూర్చుంటాడు, మళ్ళీ కడపలో కూర్చోడు తండ్రి. ఆయన ఒక ఈ ఎడమకాలు గుడికాలు మీద వేసి ఇట్లా వంగుతాడు, అంటే కూర్చున్నట్టు, కానీ కూర్చోడు. అప్పుడు తండ్రి యొక్క సగభాగము బయటికి ఉంటది, సగభాగం లోపల అంటే కడప లోపల కాలు ఇట్లా ఈపు బయటకు ఉంటే ఇట్లా కూర్చుంటాడు. అప్పుడు తండ్రి ఏంటంటే అటు ఆకాశానికి భూమికి మధ్యలో ఈ వీపు భాగం బయట, ఈ ముందు భాగం లోపల ఉంటాడు. అలా ఉండి ఆయన గారు ఈ హిరణ్యకశపుణ్ణి పేగులు ఆయన కాళ్ళ మీద పెట్టుకొని చీల్చేస్తాడు. ఇంతవరకు మనకు తెలుసు, చీల్చి మెడలో వేసుకుంటాడు ఆ పేగులు. అయితే హిరణ్యకశపుడి యొక్క ఆలోచన అంతే, ఎలా చనిపోయాడు అన్నప్పుడు, ఆయన పుట్టింది స్తంభంలో నుంచి పుడతాడు నరసింహస్వామి, ఇది మనందరికి తెలిసిందే. అలా పుట్టడం చేత నరసింహస్వామికి మళ్ళీ వెనక్కిపోయే వరం లేకుండే. తండ్రి నారసింహుడు స్తంభంలో పుట్టడం చేత మళ్ళీ తిరిగి పోలేకపోయిండు భూమండలం నుంచి పైకి, మళ్ళీ అంటే ఆ సందర్భం జరిగిన ప్రాంతం నుంచి మళ్ళీ ఆయన గారు దైవలోకానికి వెళ్ళలేకపోయాడు. తర్వాత యాద మహర్షి యొక్క కోరిక మేరకు మన యాదగిరి గుట్ట పైనే ఉన్నాడు అని చెప్పేసి మన దగ్గర శాసనాలు ఉన్నాయి. అప్పటికి యాద మహర్షి ఏం చేస్తాడు, తీవ్ర తపస్సు చేసి నరసింహస్వామిని అంటే హరిని విష్ణు మహానీయుడిని కోరుతాడమ్మ వరం. అప్పుడు విష్ణు మహానీయుడు ఆయనకి ప్రత్యక్షం కాడు, కానీ హిరణ్యకశపుడి విషయంలో తండ్రి భూమండలానికి వచ్చిండు అనే విషయం కనుక్కుంటాడు యాద మహర్షి. కనుక్కొని అప్పుడు తండ్రి శాంతించాడు. ఆయనను చంపిన తర్వాత ఉగ్ర రూపంతో చాలా అన్ని భూమండలాన్ని లేపేస్తుంటాడు, పెక్కిలించి లేపుతున్న సందర్భం చూడ్డానికి చాలా 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 భయానకంగా ఉంటది. ఎందుకంటే సింహ రూపం, ఆ రూపం చూడ్డానికే భీకరంగా ఉంది, గట్టిగా అరుస్తుంటాడు. ఒక సింహం అరిస్తే అమ్మ, ఇప్పటికే అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో కూడా ఒక సింహం అరిస్తే 3 కిలోమీటర్స్ వినపడుతుంది. ఒక్కసారి గాండ్రించి దాని యొక్క సింహపు గర్జన చేస్తే అమ్మ 3 కిలోమీటర్స్ వినిపిస్తుంది అంట. దాని సౌండ్ అంత వాల్యూ 3 కిలోమీటర్స్. అంటే తండ్రి ఇంకా హెవీ కోపంలో చేస్తున్నప్పుడు దేవాది దేవతలందరూ వచ్చి తండ్రిని శాంతించపరచవలసిందిగా కోరితే ఆయన ఎవ్వరి మాట వినాడు. అందరిని తోసుకుంటూ పోతే అప్పుడు లాస్ట్ కు ప్రహ్లాదుని అడుగుతారు, ప్రహ్లాద నీవే ఆపవలేను తండ్రి రూపం భీకరమైనది, నీకు తప్పితే ఆయన ఎవరికి మాట వినాడు, ఎందుకంటే నీ వల్లే వచ్చాడని చెప్తే తండ్రి ఆ 7 సంవత్సరాల భక్త ప్రహ్లాదుడు తండ్రిని ఆపుతాడు, వెళ్ళి శాంతించవా తండ్రి, మా కోసం వస్తేవా అని ఒక చాలా వివరమైన పాట బలంగా వాడి. భక్త ప్రహ్లాద సినిమాలో ఇవన్నీ చాలా బలంగా ఉంటాయమ్మా. అప్పుడు తండ్రిని అన్ని చూసి అప్పుడు ఆయన శాంత రూపుడై హిరణ్యకశపుడిని బతికిస్తాడు. మళ్ళీ హిరణ్యకశపుడికి ఏం వరం ఉంటదంటే, 3 జన్మలు నువ్వు రాక్షసుడు అవుతావు, నన్ను పూజించవు అని చెప్తే, లేదు నిన్ను పూజిస్తానంటాడు ఆయన. పూజించవు హిరణ్యకశుడా, నీవు నన్ను ద్వేషిస్తావు 3 జన్మలు అని అంటే, ఆ జన్మలో ఇది 3వ జన్మ నీది, గత 2 జన్మలు నువ్వు నాతోనే చంపబడ్డావు, 3వ జన్మలో కూడా నువ్వు చంపబడ్డావు నాతోనే, ఇక పైన నీకు మోక్షం ప్రాప్తిరస్తు అని అన్న తర్వాత భక్త ప్రహ్లాదుడు ఆ జీవితాన్ని అలా చూస్తాడు. అప్పుడు యాద మహర్షి అక్కడికి వస్తాడు, వచ్చి తండ్రిని ప్రాధేయపడతాడు, మహానీయ మీరు ఇక్కడే ఉండవలేను, మీరు ఈ యాదగిరి గుట్టపై ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇక పైన మీరు యాదగిరి నివాసులై ఈ గుట్టపై కొలువై ఉండవలసిందిగా అని చెప్పినప్పుడు తండ్రికి కూడా అప్పుడు స్థావరం అవసరం కదా, తిరుగు ప్రయాణం లేదు కాబట్టి ఆ గుట్టపై స్వయంభుగా వెలిశాడు తండ్రి, స్వయంభు విగ్రహం. అప్పుడు ఏంటంటమ్మా, మన వాళ్ళందరికీ తెలవాల్సింది కూడా ప్రత్యేకత ఏంటంటే, మన యాదగిరి గుట్టది ఇప్పుడు కట్టిన గుడి కాదు, మన యాదగిరి గుట్ట మనకు కట్టక ముందుకు పాత గుడి ఉంది. తండ్రి ఎక్కడ వెలిచాడు స్వయంభు, తండ్రి కొండ మీద వెలవలేడు, తండ్రి కొండ కింద ఉన్నదే అసలైన సిసలైన నిజమైన ప్రాంతీయం. మరియు ఆ స్థల పురాణానికి ఉన్న ముఖ్యమైనది, ఇప్పుడు గుర్రాల మీద పోతారు చాలా మంది అక్కడికి, ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్, ఆ కింద ఉన్న గుడి పవిత్రమైనది, ఇదే పవిత్రమైనది. తర్వాత కొండ మీదకి పోవడానికి గల కారణాలు వేరే ఉన్నాయి, ఛానల్లో ఉన్నాం కాబట్టి అందరు తెలియాలని చెప్తున్నాను. అలా ఆ వివరణ అంతా జరిగిన రోజమ్మ హోలిక రాక్షసి చనిపోవడం,
ఆ రోజు అందరూ భక్తులందరూ ఆ పండగని, ఈ హోలిక రాక్షసి వల్ల మనకి విముక్తి జరిగిందని జరుపుకున్న రోజు, ఆ హోలిక రాక్షసి వల్ల అందరూ విడుదల కాబడ్డ రోజు ఈ హోలీ పండుగ రోజు. హోలిక అనే దానికి హోలీ అని పేరు వచ్చింది అలాగా, హోలిక రాక్షసి వల్ల ఒక తరుణం. రెండవ తరుణం ఎలా చెప్పవచ్చు అంటమ్మా, మహానీయుడు మహాముఖండి తీవ్రమైన యోగ నిద్రలో, అంటే యోగా అంటూ చెప్పలేం కానీ తండ్రి ప్రగాఢమైన జ్ఞానంతో కూర్చొని ఉన్న సమయంలో, తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు మరియు రతీదేవి, మన్మధుడి భార్య పేరు రతీదేవి, ఈ రతీదేవి మన్మధుడు ఇద్దరు కామానికి సంబంధించిన ఏదైతే ఉంటాయమ్మా ఒకరినొకళ్ళు మోహించుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఇలా ఒకరినొకళ్ళు అలా చూసుకుంటూ ఆ ఆనందాన్ని గడుపుతున్న ఆ సమయంలో తండ్రిని అలా చూసిన సమయం ఈయన గారు ఏం చేస్తారంటే తండ్రిని భంగం కలిగిస్తారు. ఎవరు ఈయన విచిత్రంగా కూర్చున్నాడు, అది చూద్దాం ఈయన సంగతి ఏందో అని చెప్పేసి ఈ మన్మధుడు తెలివితేటలు ఉపయోగించి తండ్రిని భంగం కలిగిస్తాడు. బాణం వేసి, మన్మథ బాణం అంటారు దాన్ని. ఆ బాణం వేసినప్పుడు తండ్రి ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు. అంటే తెరిచి చూసి భయంతో ఆ మన్మధుడు ఆ రతీదేవి ఒక్కసారి ఉరుకులు పరుగులు చేస్తే తండ్రి తీవ్రమైన ఇంతటి స్థితిగతులని, మహాముఖండిని నీవు ఈ విధముగా వచ్చేసావు, ఆటంకాన్ని కలిగించావని చెప్పేసి మూడో కన్ను తెరుస్తాడు. మూడో కన్ను తెరిచి ఆ మంటతోని మన్మధుడిని అక్కడనే భస్మం చేస్తాడు. ఆ భస్మం చేసిన ఆ భస్మం కింద పడిపోయిన తర్వాత రతీదేవి చాలా చాలా బాధపడి, ఆయన లేని జీవితం మాకు లేదు, మా బ్రతుకులు ఎలా, మీరు మమ్మల్ని మన్మధుడు లేని ఈ రతీదేవితో ఎలా అని చాలా పశ్చాత్తాపడి, ఆ పశ్చాత్తాపంతో తండ్రి ఏం చేస్తాడంటే, ఇంక నేను పోయిన దేహాన్ని అయితే ఇవ్వలేను, ఒకసారి నా శక్తికి పని చెప్పాక నేను ఎన్నికి తీసుకునే హక్కు నాకే లేదు, కాబట్టి మానవ శరీరాలతో ఎత్తిన మీ అందరికీ మీకు కావలసిన విషయ వివరణల్ని కామంతో మీరు మహాముఖండిని నన్నే మీరు ఆటంకాన్ని కలిగించిన మీ యొక్క ఆ ఆలోచనలన్నింటికీ నేను వివరణ అందిస్తాను. మానవ శరీరం అంటే భూలోకములో మీకు సంబంధించిన రోజు, అంటే ఈ రోజు చనిపోయిన రోజు, దీన్ని భూమండలం మీద కాముడు అనంటే ఏదైతే ఇప్పుడు మనం చేస్తాం, మన దగ్గర నాతురాం అంటారు ఈ హైదరాబాద్ లో, ఎక్కువ శాతంగా చూస్తే మళ్ళీ కాముడిని కాల్చారు అంటారు. కాముడిని కాల్చారు అంటే కామాన్ని, తండ్రి కామంని ఆ రోజు కాల్చాడు ఎవరు, పరమశివుడు. ఇది కూడా నేను విన్నారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవిడకి వరం ఏం దొరుకుతుంది రతీదేవికి మళ్ళీ అనంటే, భూమండలంలో ఎవరి శరీరాలు హద్దు అదుపు లేకుండా, ఇప్పుడు చూడండి ఇప్పుడున్న సొసైటీలో కామానికి వాల్యూ లేదు, హెవీ కంటెంట్, అది వేడి. అంటే ఆ కామాన్ని ఏం చేస్తాడంటే ఆ రోజైతే ఈ పౌర్ణమి రోజు మనం కాముడికి సంబంధించిన ఆ దిష్టి పెట్టి చేసి కట్టెలతో పెట్టుకుని వేసేసి కాముడి లాగానే సిద్ధం చేసేసి పెడతారు, పెట్టి కాలుస్తారు కదమ్మా. అలా కాల్చినప్పుడు మానవ శరీరంలో మరియు స్త్రీ అంటే మానవ శరీరాలకు ఉన్న కామం దహించబడుతుంది అని అర్థం. గురుగారు అది ఓన్లీ పౌర్ణమి రోజు చేస్తారు. అయితే ఇప్పుడు ఆ రోజు ఎందుకు చేస్తారు పౌర్ణమి అంటే, ఆ రోజు రతీదేవి మరియు మన్మధుడు కలిసి తండ్రిని ఇబ్బంది పెట్టిన రోజు అది, ఇది గమనించాలి. ఆ రోజు కూడా ఈ హోలీ చేసుకున్న రోజు, ఈ కాముడిని కాల్చే రోజు. అయితే ఇక్కడ ఆ కాముడికి సంబంధించినది మన్మధుడు ఎలా బతుకుతాడు అంటే, ప్రతి మానవ శరీరంలో నువ్వు బ్రతికే ఉంటావు అని తండ్రి మాట ఇచ్చాడు అక్కడ. అదే కానీ మానవ శరీరంలో ఉన్న వాళ్ళకి ఈ కాముడికి సంబంధం ఏమిటి అని అంటే, ఈయన వరం అనేది బూడిద రూపాన పొందాడు. ఆ రోజు కాల్చినప్పుడు మనలో ఉన్న ఏదైతే కామం, ఏదైతే ద్వేషం లాంటివి ఉంటాయో అవి కాల్చబడతాయి. అక్కడ కాల్చబడ్డప్పుడు నీలో ఏదైతే వేడి, నీలో ఏదైతే మంచితనం ఉందమ్మా, ఇదంతా కాముడు తీసుకుంటున్నాడు అని అర్థం. అంటే నువ్వు ఇక్కడ కాల్చినప్పుడు చాలా మంది డాన్స్ చేస్తారు దాని చుట్టూ, చాలా మంది మద్యం తాగుతూ ఆడతారు, బొంగ అంటారు, అది తాగుతూ ఆడతారు, డప్పులు కొడతారు, ఇంకొంతమంది రంగులు ఎగిరేస్తారు, ఆ బూడిద ఎగిరేస్తారు, బొట్టు పెట్టుకుంటారు. ఇలా ఈ బొట్టు ఎవరికి పెడతారంటమ్మా, నరదిష్టి ఉన్న వాళ్ళకి, నరకోశం ఉండి చిన్న చిన్న పిల్లలు కొంతమంది భయపడతారు, అవి కనబడ్డది ఇది, ఇట్లాంటి వాళ్ళందరికీ ఆ కాముడి యొక్క బూడిది కూడా బొట్టు పెడతారు. అట్లా పెట్టడానికి గల కారణం ఏంటంటమ్మా, ఆ రోజు మానవులంతా కలిసి కాముడిని మళ్ళీ బతికిస్తున్నారు అని అర్థం. కానీ అసలైన సిసలైనది ఏంటంటే, మీలో ఉన్న కామాన్ని కాల్చండి అనే దానికి అర్థం. ఇది బతుకున్నది ఎవరి దగ్గర, మనుషుల దగ్గర. నిజమైన మన్మధుడు బతికిలేడు కాబట్టి ఆ మన్మధుడికి ఇచ్చిన విలువ, రతీదేవికి ఇచ్చిన మాటనే ఇక్కడ కాల్చడం. అంటే కామాన్ని కాల్చాలి, మానవ శరీరంలో అది బతికుంది, అది బతుకున్నంత వరకు నీకు విలువ ఉంటది, కాబట్టి మన్మధుడు బతికే ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఈ విధంగా తండ్రి బతికిస్తాడు. అంటే బతుకనంటే ఆయనకి క్షమా భిక్ష అంటే ఆల్టర్నేట్ గా వే ఇచ్చినాడు అని అర్థం తల్లి. అలా చేసిన రోజు కూడా మనం చేసుకుంటున్న హోలీ. ఒక విషయం
మళ్ళీ దైవశాసనంలో మన దగ్గర హోలీ చూడండి అమ్మా, మార్వాడి వాళ్ళు నార్త్ ఉన్న వాళ్ళు పౌర్ణమి రోజు కంటే నెక్స్ట్ డే రోజు చేస్తారు పండగ. ఎందుకు చేస్తారంటే వాళ్ళు చేసేది శ్రీకృష్ణుడికి సంబంధించింది. వాళ్ళు శ్రీకృష్ణుడిది ఎలా చేస్తారంటే అమ్మా, శ్రీకృష్ణుడి యొక్క విషయం కూడా మన శాసనంలో ఏం రాసిందంటే, మన రాధాదేవి ఎవరైతే ఉంటారో తండ్రి యొక్క ప్రియురాలు అయితే ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని చూసమ్మా నల్లగా ఉన్నాడు అని తల్లి ఎక్కిరిస్తూ ఉంటుంది రాధామాత. నల్లగా ఉన్నారు కృష్ణ, ఎంత నల్లగా ఉన్నావు నువ్వు అని ఎక్కిరిస్తూ 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 తండ్రిని ఆట పట్టిస్తుంటది. ఆ ఆట పట్టిస్తున్నది శ్రీకృష్ణుడు ఒక రోజు వెళ్ళి యశోదామాతకు చెప్తాడు, అమ్మ నేను నల్లగా ఉన్నానని నన్ను రాధ కొంచెం అవహేళన చేస్తుంది అని అంటే, అప్పుడు అమ్మ ఒక వ్యూహం రచిస్తుంది. కృష్ణ 4-5 రకాల రంగులని తీసుకురండి అడవి నుంచి, ఆ 4-5 రంగులు కలిపి ఒక దగ్గర కలపండి అంటే, అప్పట్లో చూడమ్మా రంగులు అనేటి పువ్వుల ద్వారా వచ్చేటి, కొన్ని వనమూలికల ద్వారానే వచ్చేటి. ఇప్పటికి కూడా ఊర్లలో వాడతారు, అన్ని పింక్ కలర్ రెడ్ కలర్ వస్తాయి. అలా వచ్చిన వాటిని అన్నిటినీ ఏం చేసేవాళ్ళు అంటే ఉడకబెట్టమని చెప్పిందమ్మ. ఉడకబెట్టిన తర్వాత అవి ఒక రంగులు మారుతాయి. అవన్నీ మారిన తర్వాత ఇది తీసుకెళ్లి అన్ని కలిపిన రంగులు తీసుకెళ్లి రాధ యొక్క శరీరం మీద చల్లు అని చెప్తారు. ఇలా చల్లినప్పుడు అన్ని కలిపిన తర్వాత రంగు నల్లగా అవుతుందమ్మా. ఇప్పుడు కూడా యూనివర్సల్ సీక్రెట్ అది. ఆల్ మిక్స్ టుగెదర్ అంటే అన్ని రంగులు కలిపినాక నల్ల రంగే వస్తుంది. అన్ని కలిపి అమ్మ మీద వేసినప్పుడు అమ్మ కూడా నల్లగా అయితే అప్పుడు తండ్రి అమ్మని అంటాడు, నువ్వు నలిపే నేను నలిపే. ఇప్పుడు మరి నాదేమో శాశ్వతమైన నలుపు, నీ మీద రంగులు పోసినందుకు నువ్వు నలిపోయావు కదా, మరి శాశ్వతమైన దానికి విలువిలా ఉన్నదన్న ఆ తరుణము ఈ హోలీ పండుగ రోజు. ఇలా నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు శ్రీకృష్ణుడికి చేస్తారు హోలీ. అలా చేసి ఆ రోజు స్వీట్స్ తింటారు. వాళ్ళు మార్వాడి వాళ్ళు ఎంత బాగా చేస్తారు, ఆడవాళ్ళు వాళ్ళు చాలా వైవిధ్యంగా చేస్తారమ్మా. ఇలా 3 విధాలుగా ఉన్న దాంట్లో మన దగ్గర సైంటిఫిక్ గా ఏమి రుజువు చేశారు ఈ యొక్క హోలీ గురించి అని అంటే, ఒకప్పుడు హోలీ రంగులు లేవమ్మా ఇక్కడ కూడా. ఇది ఎండాకాలం. ఎండాకాలంలో నీళ్లు చాలా 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 తక్కువ శాతం మన దగ్గర వాడకాల్లో. ఇప్పుడు నీళ్ళు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు అడవిలో చెరువులు మన నదిలో నుంచే తేవాలి కదా. అలా తేవడం అనేది కూడా నదులు కూడా ఈ ఎండలకి ఆరిపోయే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమ్మా, శాస్త్రవేత్తలు అంటే మన ఋషులు పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఎండాకాలం స్నానాలు అనేది చేయకుండా నీళ్లు కేవలం తాగడానికి నిత్య అవసరాలకే వాడాలి అని నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ ఏం చేశారంటే, మరి స్నానాలు చేయకుండా అయితే ఉండలేరు కదా, ఆరోగ్యం అయితే దెబ్బతింటది. కాబట్టి అడవిలో దొరికిన ఈ రంగులు ఇప్పుడైతే ఏ రంగులు రాసుకుంటున్నామో ఈ రంగులన్నీ శరీరానికి రాశారు వాళ్ళు. ఒక్కొక్క చెట్టు యొక్క రంగు అన్ని రాసినప్పుడు ఈ చర్మం అనేది ఈ నల్లం కాదు, దుమ్ము డస్ట్ ఇదంతా పడదు. ఇప్పుడు ఇలా ఉంటే మనకు డస్ట్ తెలుస్తుంది, అదే రంగులు ఉంటే డస్ట్ తెలియదు. కాబట్టి 3 నెలలు 4 నెలల కోసం రంగులు రాసుకునే వాళ్ళు. చేసుకున్నాక జూన్ మొదటి వారంలో అమ్మ మన దగ్గర ఋతువులు బాగా దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఋతుపవనాలు కదలగానే వర్షం పడుతుంది, పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షంలో స్నానాలు చేసేవాళ్ళు. అంటే 3 నెలలకి ఈ చర్మానికి కావాల్సిన రంగులు రాసుకునే వాళ్ళంట. అలా రాసుకోవడం వల్ల ఏమైతుండేనంటే అమ్మ, నీళ్లు సేవ్ అయ్యేటి, వ్యవసాయం సేవ్ అయ్యేటి. ఎందుకంటే అంతగా నీళ్లు లేవు కాబట్టి. ఈ నీళ్లు సేవ్ చేయడానికని మన పెద్దవాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఈ 3 నెలల్లో కొంచెం ఆచితూచి వాడాలి అని చెప్పి ఈ రంగులను శరీరాలకు వాడండి అని సైంటిఫిక్ గా రుజువు చేసి ఇచ్చారు. అప్పుడు వర్షం మొదటిది రాగానే ఈ స్నానాలు చేసినప్పుడు అందరికీ ఆనందం. ఇలా ఈ హోలీ పండుగ నుంచి రంగులు రాయడం అనేది ఆ విధంగా వస్తే, ఇప్పుడు మనం ఎలా వాడుతున్నాము చూడండి. బాగా మల్టీ కలర్స్ రాసేస్తామమ్మా. రాసింది కాక కంట్లో తర్వాత ఈ పండ్లు అన్ని రుద్దుతారు, నెత్తి మీద గుడ్డు కొడతారు, తర్వాత మిగతా ఉన్న పండ్లు తీసుకొచ్చి నెత్తి మీద కొడతారు, బురదలా తీసి పడేస్తారు, ఎక్కడెక్కడ పడేస్తారు. దానికి అర్థం ఉందా? అసలు అంత వివరంగా శాస్త్రం చెప్పింది. హిరణ్యాకశపుడి చెల్లె హోలిక, ఇటువైపు వచ్చిన తర్వాత చూస్తే రాధా శ్రీకృష్ణుల యొక్క వివరణ, ఇటువైపు వస్తే దేవాది దేవతల నిర్ణయాలు, ఇలా మన్మధుడికి సంబంధించిన శివుడి నిర్ణయాలు. ఇలా ఉంటే భస్మాసురుడు ఉన్నాడుగా, ఈయన గారు 4వ టైం. ఈ భస్మాసురుడికి తండ్రి వరం ఇచ్చిన రోజు కూడా హోలీ రోజు. ఆయన గారు వరం ఇస్తే భస్మాసురుడు వరం పనిచేస్తుందా లేదా తండ్రి నెత్తి మీద చేతి విడదామని తిరుగుతాడు. అప్పుడు ఆ భస్మాసురుడు తండ్రి పరిగెత్తుతా ఉంటే ఈ భస్మాసురుడు వెనుక పరిగెత్తుతూ వస్తుంటాడు. ఆగు శివ ఆగు, నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందా లేదా, నీ నెత్తి మీద పెట్టి చూస్తా అని అంటూ 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 పరిగెత్తుతూ ఉంటే దేవాది దేవతలందరూ చూసి అసలు ఇదెక్కడ గోలా, మహేశ్వరుడు ఏంది పరిగెత్తడం భస్మాసురుడు గురించి అంటే, విష్ణు మహానీయుడు మోహిని రూపాన్ని ఎత్తుతాడు. మోహిని రూపాన్ని ఎత్తగానే అప్పుడు ఈ మోహిని చూసి ఈ భస్మాసురుడు చూసి, ఆహా ఇంత అందగత్తివి నీవు, ఈ అడవిలో తిరుగుతున్నావు ఏంటి
అని చెప్పేసి రా నా ఇక్కడ కూర్చో అంటారు. రాజు లక్షణాలు కదా అలా కూర్చోబెట్టుకోవడం, బానిసత్వంగా అన్నట్టు అనుకోండి, అంటే మోహించినట్టు. అంటే ఈయనేమంటాడంటే, ఆహా నేను అలా వస్తానా, అంత సులభంగా వచ్చి కూర్చుంటానా, నువ్వు నాట్యంలో చాలా గొప్పవాడివని విన్నా, నాతో పాటు సరితూగి నాట్యం చేసి నా పైన గెలిస్తే నువ్వు అక్కడ కాదు కదా, నీకు ఇంకేం కావాలన్నా నేను ఇస్తాను అన్న మాట వదులుతుంది. వదిలినప్పుడు ఓహో అంతేగా అని భస్మాసురుడు బాగా నాట్యంలో ఆడితేరి ఉంటాడు. ఇద్దరు కలిసి నాట్యం చేస్తారు. నాట్యం చేసినాక మొత్తం అంతిమ స్థితి వచ్చినప్పుడు విష్ణు మహానీయుడు నెత్తి మీద చేతి పెట్టుకుంటే భస్మాసురుడు కూడా నెత్తి మీద చేతి పెట్టుకుంటాడు. అక్కడికి ఆయన భస్మం అయిపోతాడు. ఆ తర్వాత అక్కడి వరకు ఆ రోజు కూడా హోలీ రోజే 4 చరిత్రలని మనము దేవాది దేవతలు మనకు అందిస్తే ఒకే ఒక్క చరిత్ర రంగులు రాసుకోవాలని పండుగ చేసుకుంటున్నాం అంటే అది హోలీ రోజు. అంటే ఎంత వివరణ ఉన్న చోట రంగులు రాసుకోవడానికి అర్థం కదమ్మా. అందరూ తెలిసి మన శాసనాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆ రంగులు అనేది లేదు మన దగ్గర. హోలీ రోజు ఏం చేయాలంటారు? హోలీ రోజు చూడండి, ఇప్పుడు రంగులు అనేది ఒక హద్దు పద్ధతితో చేసుకోవాలి. ఇప్పుడు గమేళాల రంగు పూసుకొని ఎన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు వేస్ట్ చేస్తారు. చాలా నీళ్లు వేస్ట్ చేయదనే ఉంది కదా, నీళ్లు వేస్ట్ చేయకూడదనే ఆ రోజు రంగులు రాశారు కదా. మరి దేవాది దేవతలు మనకి ఇచ్చింది ఏంది? కొద్దిగా రాసుకోండి. ఇప్పుడు అయినా మనం ఎంత చెప్పినా వినరు, కానీ మన అంతరార్థాలు చెప్తున్నాము. అలా రాసుకోవడం చేత పూసుకోవడం చేత అమ్మా, నిన్నగాక మొన్న ఒక అతను బైక్ గడిగిండు బయట అని 1000 రూపాయలు ఫైన్ వేశారట. ఎవరు ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది. బైక్ గడుగుతున్నాడు, ఒకటే పైపు పెట్టాలి లిటిమ్ కూడా. జిహెచ్ఎంసీ వచ్చి వీడియో తీసి ఎండాకాలంలో నీళ్లు లేక చాలా మంది అలమటిస్తున్నారు, నీకు ఇంత అదున్నదా నీళ్ళ గురించి అని చెప్పేసి నిలబడి ఆయన వీడియో అప్లోడ్ చేసి జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఫోన్ చేపించి 1000 రూపాయలు ఫైన్ వేయించారు. అంటే నీళ్లు కాపాడమని అర్థం కదా. మరి ఒక రోజు హోలీకి ఎన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు వేస్ట్ అవుతాయో మీరు ఆలోచించండి. అలా వేస్ట్ చేయకుండా అందరూ పండగ బాగా చేసుకోవాలి. ఆ రోజు కాముడికి సంబంధించిన పూజలు బొట్టు పెట్టుకోవాలి. కొంతమంది అనారోగ్యం ఉన్న వాళ్ళు ఆ బొట్టు పెట్టుకుంటారు. కొంతమంది ఉన్నారు కాముడిని పూజ చేసే వాళ్ళు ఉన్నారు, హారతి పట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుతూ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఓకే గురుగారు, హోలీ పండుగ అంటే రంగుల పండుగ కాబట్టి దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి, చరిత్ర ఏం చెప్తుంది అని చెప్పేసి అయితే చక్కగా చెప్పేశారు. నిజంగా ఎవరికి తెలియదు, హోలీ పండుగ వచ్చిందంటే రంగులు పూసుకోవడం, మంచిగా ఎంజాయ్ చేయడం అనుకుంటారు. అసలు దాని వెనుక చరిత్ర ఏముంది ఏంటి అనేది చాలా తక్కువ. బట్ మీ ద్వారా అయితే చాలా మంది తెలుసుకుంటారు గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.